మీ జీవితంలో ఎలాంటి వాళ్ళను దూరం పెట్టాలో తెలుసుకోండి. ఈ మాటలు మీకు నిజమనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీ అనుభవాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ మనసులో మాట. ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన దూరం ఏంటో తెలుసా? అదే అపార్థం. తాము తప్పు చేశామని ఎప్పటికీ ఒప్పుకోకుండా మరియు ప్రతిదీ మీ తప్పే అని మీకు అనిపించేలా చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించే వ్యక్తుల నుండి మీరు దూరంగా ఉండండి. కొన్నిసార్లు కొన్ని విషయాలను మరింత స్పష్టంగా చూడటానికి మీరు వాళ్లకు దూరంగా ఉండాలి. కొన్నిసార్లు మీరు కొందరి నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే వారు మీపై శ్రద్ధ వహిస్తే వారికి మీ దూరం అర్థమవుతుంది. లేకపోతే మీకు అర్థమవుతుంది వాళ్ళని ఎక్కడ ఉంచాలో. కొన్నిసార్లు మీ నుండి వేల మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తులు మీ పక్కన ఉన్న వారి కంటే మీకు మంచి అనుభూతిని కలిగించవచ్చు. మీరు చెడ్డ వ్యక్తుల నుండి దూరంగా ఉన్నప్పుడు మీ జీవితానికి మేలు జరుగుతుంది. స్వార్థపరులు మీకు నిజంగా మంచి స్నేహితులు అయినప్పటికీ వారితో మీరు దూరం పాటించడం మంచిది. ఎందుకంటే ఈ వ్యక్తులు మీకు ఎప్పుడు శత్రువులు అవుతారో మీకు ఎప్పటికీ తెలియదు. రెండు మనసులు ఏకమైనప్పుడు దూరం పెద్ద పట్టింపు కాదు. మీకు అబద్ధాలు చెప్పే వ్యక్తులు, మిమ్మల్ని అఘోరపరిచే వ్యక్తులు, మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తులు మరియు మిమ్మల్ని క్రిందికి దించడమే వారి జీవితాశయంగా పనిచేసే వ్యక్తుల నుండి మీరు దూరంగా ఉండండి. కొన్నిసార్లు మీరు హెచ్చరిక లేకుండా వ్యక్తులను దూరంగా ఉంచవలసి వస్తుంది. మీరు వాళ్ళు చేసే తప్పులను ఎంత వివరించినా వాళ్ళు మీ మాట వినరు. ఎందుకంటే తప్పు చేస్తున్నారని వారికి అప్పటికే తెలుసు. కొన్నిసార్లు కొందరికి దగ్గరగా ఉండడం కంటే వాళ్ళకి దూరంగా ఉండడం మంచి అనుభూతిని ఇస్తుంది. కొన్నిసార్లు దూరం ఒక వ్యక్తి యొక్క విలువను మీకు తెలియజేస్తుంది. దూరం కొన్నిసార్లు ఎవరిని మీ దగ్గర ఉంచడానికి విలువైనదో మరియు ఎవరిని విడిచిపెట్టాలో మీకు తెలియజేస్తుంది. కొందరి మనుషుల నుండి దూరం పాటించడం మంచిది. మీరు వారికి దగ్గరయ్యే కొద్దీ చిన్న చిన్న విషయాలు మరింత బాధించడం ప్రారంభిస్తాయి. దూరం గురించిన భయంకరమైన విషయం ఏమిటంటే వారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారో లేదా మర్చిపోతారో మీకు